వెల్కమ్ టు హెల్త్ వెల్. ఈ మధ్య కోలోరెక్టల్ సమస్యల తీవ్రత పెరిగిందనే చెప్పుకోవచ్చు. లైఫ్ స్టైల్ డిజార్డర్గా చెప్పుకునే హెమరాయిడ్స్ అయినా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యలు ఒక్కొక్కసారి ఒకదానికొకటి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒక్కొక్కసారి రాంగ్ ట్రీట్మెంట్స్కి, ఓవర్ ట్రీట్మెంట్స్కి కూడా గురవుతూ ఉంటారు. మరి ముఖ్యంగా ఫిస్టులా సమస్య లక్షణాలు ఎలా ఉంటాయి? లేజర్ ట్రీట్మెంట్స్ కూడా పనిచేస్తాయి అంటారు. అవి నిజంగా పనిచేస్తాయి? ఆ ఫిస్టులాకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఈ సమస్యకి ఏ చెకప్స్ అవసరము, ఎలాంటి ట్రీట్మెంట్స్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది, ఎప్పుడు ఆలోచించాల్సి ఉంటుంది? ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ కోలోరెక్టల్ సర్జన్ డాక్టర్ కిషోర్ వి ఆలపాటి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ సమస్యలు కొంచెం అంటే డాక్టర్ దగ్గరికి రావడానికి ఇబ్బంది పడతారు, కానీ వాళ్ళంతటి వాళ్ళు చాలా డే టు డే లైఫ్లో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ మూడింటికి కామన్ రీజన్స్ ఉంటాయా? ఒక్కసారి చెప్తారా? ఈ మూడిట్లో ఒక్కసారి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి చెప్తారా? రైట్. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా మూడు రకాల వ్యాధులు. సో ఈ మూడు రకాల వ్యాధులకి మూడు రకాల ట్రీట్మెంట్స్. దానికి మూల కారణాలు అయితే చాలా మట్టుకి ఒకే విధంగా ఉంటాయి. సో యూజువల్గా కాన్స్టిపేషన్ కానీ, ఒళ్ళు వేడి చేయడం కానీ, లేదంటే ఇతర వ్యాధులు, క్రోన్స్ డిజీజ్ అని, అల్సరేటివ్ కొలైటిస్ అని, ఇటువంటి వ్యాధులు ఉన్నప్పుడు కానీ ఈ మూడు సపరేట్గా కానీ మూడు ఒకేసారి కానీ రావడానికి అవకాశం ఉండిద్ది. కాకపోతే ప్రిడామినెంట్గా మలబద్ధకం అనేది ఒక అతి ముఖ్యమైన కారణంగా మనం భావిస్తాం. మూడింటికి కాన్స్టిపేషన్ అనేది మెయిన్ రీజన్. డెఫినెట్. అయితే ఒక్కొక్కసారి డయేరియా కూడా కారణం కావచ్చు అంటారు. యూజువల్గా డయేరియా ఎందుకు వస్తుందంటే మనకి ఇతర ఇబ్బందులు కలిగినప్పుడు, అంటే ఇతర వ్యాధులతో, అది ట్యూబర్కులోసిస్ అవనివ్వండి, లేదంటే అమీబియాసిస్ అవనివ్వండి, లేదంటే ఇటు క్రోన్స్ వ్యాధి, లేదంటే అల్సరేటివ్ కొలైటిస్ అనే వ్యాధి, ఇటువంటి వ్యాధుల వల్ల చిన్న పేగు కానీ పెద్ద పేగు కానీ ఒరవడం, అచ్చ తెలుగులో మనం అనుకుంటే పేగు ఒరుపు అని అంటాం, లేదంటే పేగులో పుండు పడడం అంటాం. ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు దాని నుంచి మనకి డయేరియా అనేది మొదలవుతుంది. ఆ డయేరియా మొదలైనందుకు గాను సెకండరీగా మనకి ఫిషర్ అనేది కానీ, లేకపోతే ఫిస్టులా అనేది కానీ, లేదంటే ఈ హెమరాయిడ్స్ ఆర్ పైల్స్ అనేవి కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. కామన్గా అయితే హెమరాయిడ్స్ అని కాకపోయినా పైల్స్ అనే మాట అందరికి ఐడియా ఉంటుంది. సిమ్టమ్స్ గురించి కూడా ఐడియా ఉంటుందండి. ఈ ఫిస్టులా, ఫిషర్స్ వీటి గురించి పెద్దగా ఐడియా ఉండదు. అసలు మూడిటి లక్షణాలు ఒకసారి చెప్పండి. రైట్. పైల్స్ ఆర్ హెమరాయిడ్స్ ఇంగ్లీష్లో మొలలు అని అంటాం మనం అచ్చ తెలుగులో. సో మొలలకి ఏంటంటే బేసిక్గా ఆసనం దగ్గర మనకి చిన్న చిన్న గ్రోత్ లాగా రావడం, అంటే వాయడం, ఆ వాపుతో పాటు ఆసనం దగ్గర మంట రావడం, ఓకే, అప్పుడప్పుడు మోషన్తో పాటు రక్తం చెమ్మడం, ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు దాన్ని మనం పైల్స్గా పరిగణిస్తాం. ఫిషర్ అనేది యూజువల్గా భయంకరమైన నొప్పి అనేది ఒకటి కలిగిస్తుంది మోషన్ ద్వారం దగ్గర. సో ఫిషర్ అంటే బేసిక్గా అది మనకి శీతాకాలంలో మనకి పెదవి ఎట్లా పగులుతుందో అట్లాగా మోషన్ టైట్గా వచ్చినప్పుడు, అతిగా మలబద్ధకం ఉన్నప్పుడు మనం ముక్కినప్పుడు ఆ ఫోర్స్తో ఎప్పుడైతే ఆసనాన్ని మనం మోషన్ని పంపించడానికి ప్రయత్నం చేస్తామో ఆ ప్రక్రియలో ఆసనం దగ్గర చర్మం అనేది చిట్లింది. సో అది ఫిషర్ ఈజ్ లైక్ అ క్రాక్. ఫిషర్ అంటే బేసిక్ ఇంగ్లీష్లో ఇట్స్ ఎ క్రాక్ ఇన్ సంథింగ్. సో ఇట్స్ ఎ క్రాక్ ఇన్ ది స్కిన్, అంటే చర్మం పగిలితే దాన్ని ఫిషర్ అని సంభావిస్తాం. ఒకవేళ ఈ ఫిషర్ కనుక చిట్లి, మళ్ళీ చర్మం మాని, మళ్ళీ చిట్లి, మళ్ళీ చర్మం మాని, అట్లా మళ్ళీ రిపీటెడ్గా అనేది అవడం జరిగితే కనుక దాని నుంచి ఒక చర్మం బొడుపులాగా, ఆసనం నుంచి చర్మం బొడుపులాగా ఒకటి తయారవుతుంది. దాన్ని సెంటినల్ పైల్ అని, స్కిన్ ట్యాగ్ అని పలు రకాలుగా పిలవడం జరుగుతుంది. బట్ బేసికలీ ఈ క్రానిక్ ఫిషర్ వల్ల వచ్చే చర్మం బొడుప ఈజ్ అ క్రానిక్ ఫిషరు ప్లస్ స్కిన్ ట్యాగ్ ఆర్ సెంటినల్ పైల్ అనేది అంటాం. అలా కాకుండా ఫిస్టులా అంటే కనుక అది ఆసనం దగ్గర, అంటే ఏనస్ దగ్గర ఒక చీమగడ్డ. సో ఆ డిజీజ్ ప్రాసెస్ అనేది, అంటే ఆ వ్యాధి అనేది పైల్స్ ఒక రకమైన వ్యాధి అయితే, ఫిషర్ ఒక రకమైన వ్యాధి అయితే, ఫిస్టులా కంప్లీట్గా డిఫరెంట్ వేరే వెరైటీ డిజీజ్ అన్నమాట. ఓకే. ఫిస్టులా గురించి మరింత డీటెయిల్స్ ఒక కాల్ తర్వాత కంటిన్యూ చేద్దామండి. హలో. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. మా అబ్బాయికి అండి ఇది పైల్స్ వచ్చినాయమ్మా. చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు, మీకు వచ్చిన అడగండి. అయితే ఏమైందంటే అండి, మొన్న మాకు ఈ మధ్యన మా అబ్బాయి మాకు చెప్పలేదండి ఏమీని.
చెప్పకపోవడం వల్ల మాకు నీరసంగా ఉంటాడని చెప్పని గట్టిగా గసిలేదు కదా నాన్న రక్తం పడుతుంది అని చెప్పి అన్నాడండి. ఒక పిలకలా కొట్టినండి పైన దళసరిగా కండ అంటుందండి. మొన్న అక్కడ ఊళ్ళో చూపించాడండి, చూపించని సర్జరీ ఏదో పడుతుందని చెప్పి అన్నారండి. ఇప్పుడు మీ లైవ్ చూసి నేను నాకు ఒక దారి దొరికిందేమో అని చెప్పని మీకు కాల్ చేశాను. మాకు కలిసిందని మా అదృష్టం కొద్దిని అని చేత మాకు ఇది ఎక్కడ మిమ్మల్ని అపాయింట్మెంట్ అవ్వాలి, తర్వాత దీనికి సరైన మార్గం ఏంటి, లేకపోతే ట్రీట్మెంట్ పని చేద్దాం లేకపోతే ఓపెన్ గా చేస్తే బాగుంటుందంటే నాకు మీరు కొద్దిగా చెప్పండి సార్. ఓకే అండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది కాకినాడ, మా కాకినాడ దగ్గర పెదపూడి మండలం. ఓకే అండి, ఒక్కసారి మీ యొక్క సూత్రులు నాకు ప్రాణం చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు మీకు క్లియర్ గా అన్ని డీటెయిల్స్ ఇస్తారండి, వినండి. ఇప్పుడు ఈ పైల్స్ అనేవి యూజువల్గా ఈ మధ్యన మనం ఈ చిన్న వయసులోనే మన ఈ పైల్స్ అనేవి చూడడం మొదలవుతుంది. ఎందుకంటే దీనికి కూడా పలు కారణాలు. ఆహారపు అలవాట్లు మారడం, దాంతో మలబద్ధకం అనేది పెరగడం, అది కాకుండా ఈ మధ్యన మొదలైన ఈ యంగర్ జనరేషన్లో మొదలైన దురలవాటు ఏంటంటే ఒక ఫోనో లేకపోతే ట్యాబో తీసుకెళ్ళడం, బాత్రూంలో కమోడ్ మీద కూర్చోవడం, ఒక అరగంట 40 నిమిషాలు ఈ లోప సోషల్ మీడియాలో అయ్యో బ్రౌజ్ చేస్తూ ఉంటారు, తెలియకుండా ఒక అరగంట అయిపోతుంది. ఇటువంటి కారణాల వల్ల ఈ పైల్స్ అనేవి రావడం చాలా సర్వసాధారణం అయిపోయింది. కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే పైల్స్కి ఎప్పుడైనా మనం ఒకసారి స్పెషలిస్ట్ దగ్గర చూపించుకుని అసలు పైల్స్ అవి గ్రేడ్ 1 నుంచి 1, 2, 3, 4 అని 4 గ్రేడ్స్ ఉండటం అనేది జరుగుతుంది. వాటిని కేటగరైజ్ చేసుకోవడం, ఆ గ్రేడ్ ప్రకారం మందులతో మనం ట్రీట్ చేసుకోగల సదవకాశం ఉందా, లేదు, చేయి దాటిపోయింది, దీనికి సర్జరీనే కంపల్సరీగా చేయాలా, సర్జరీ చేయాల్సిన అవసరం పడితే ఆ ఉన్న పైల్స్ స్టేజ్ని బట్టి మనం లేజర్తో చేసుకోవడానికి అవసరం ఉంటుందా, లేదంటే కట్ చేయాలా, లేదంటే స్టేప్లర్ అనే పరికరం ఇంకొక మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్ అంటే బయట కటింగ్ ఏమీ లేకుండా చేసే ప్రక్రియ. సో ఇటువంటిది ఎప్పుడైనా ఫిజికల్గా మనం ఒకసారి పేషెంట్ని చూసిన తర్వాత, ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఒక డిస్కషన్ అనేది పెట్టుకుని ఆహారపు అలవాట్లు అవన్నీ మాట్లాడుకున్న తర్వాత అప్పుడు సర్జరీ అనేది ఎట్లా చేయాలనేది నిర్ధారించుకుంటాం. అంటే మిమ్మల్ని కలవాలంటే జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్కే రావాల్సి ఉంటుందా? మీ విజిట్స్ ఇంకెక్కడైనా ఉన్నాయా? అంటే వాళ్ళు కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారు కదా. అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ అంటే ఇప్పుడు ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీ అపాయింట్మెంట్ ఇస్తారు. అయితే ఫిస్టులా గురించి మనం ప్రధానంగా డిస్కస్ చేస్తే ఇదొక డిఫరెంట్ ఎంటిటీ అన్నారు. ఏంటండి దీంట్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఫిస్టులా అనేది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యాధి. అది యూజువల్గా మనకి ఏమవుతుందంటే ఆసనం దగ్గర అంటే ఏనస్ దగ్గర మనకి 7 నుంచి 9 ఏనల్ గ్లాండ్స్, అంటే మనకి ఆంపిట్లో అంటే చంకలో కానీ లేదంటే గజులో కానీ మనకి ఎట్లయితే స్వెట్ గ్లాండ్స్ ఉంటాయో అట్లాగా ఆసనం దగ్గర ఉన్న గ్లాండ్స్ని మనం ఏనల్ గ్లాండ్స్ కింద పరిగణిస్తాం. ఏదో ఒక కారణం వల్ల ఈ ఏనల్ గ్లాండ్ అనేది ఏదైతే ఉందో అది ఇన్ఫెక్షన్కి గురవుతుంది. సో ఇన్ఫెక్షన్కి గురయ్యి ఫిస్టులా అనేది ఎప్పుడైనా ఫిస్టులా కానీ లేదంటే పెరియేనల్ యాబ్సెస్ అని అంటాం టెక్నికల్గా. పెరియేనల్ యాబ్సెస్ అంటే ఆసనం దరిదాపుల్లో, అంటే ఆసనానికి ఒక 3 నుంచి 4 సెంటీమీటర్లు రేడియస్ వరకు చూసుకుంటే కనుక ఈ భాగంలో ఎక్కడైనా ఒక చీమగడ్డ అనేది తయారైందంటే అది ఆసనం లోపటి నుంచి మొదలయ్యి బయటకు వచ్చింది. అది సో ఇది బయట నుంచి లోపలికి వెళ్ళింది కాదండి. సో ఆసనం లోపల ఇన్ఫెక్షన్ మొదలయ్యి చివరిగా ఆఖరికి అది ఆ చీమగడ్డ పెరిగి 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 పిర్ర దగ్గరికి వచ్చి అక్కడ మనం ఈ లోపు యాంటీబయాటిక్స్ వాడడం, లేదంటే చలవ చేసే పదార్థాలు తీసుకోవడం, లేదంటే వెన్నీళ్ళలో కూర్చోవడం ఇట్లాంటివి చేసిన తర్వాత చర్మం దగ్గర అది రప్చర్ అవుతుంది. ఇది ఏనస్కి చుట్టుపక్కల ఉన్న ఒక 3-4 సెంటీమీటర్ల రేడియస్లో ఏదో ఒక భాగంలో, అంటే ఒకసారి మనం పురుషులకి బీర్జం దాకా అంటే స్క్రోటం దాకా వెళ్తుంది వాళ్ళకి. స్క్రోటం దాకా వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడ బర్స్ట్ అయ్యి అక్కడి నుంచి ఈ చీమ అనేది బయటకు రావడం జరుగుద్ది. సో దీంట్లో అపోహ ఏంటంటే మనం చీమగడ్డ ఏదైతే ఉందో అక్కడి వరకు మనం కట్ చేసుకుని చీమ అనేది మనం కంప్లీట్గా తీసేసుకుంటే మానిపోతుంది అనేది ఒక అపోహ. 30% అట్లాగా మానే అవకాశం ఉంది. మిగిలిన 70% ఒకసారి చర్మం ఇట్లా చిట్లిన తర్వాత పసు బయటికి రావడం మొదలైన తర్వాత ఈ లోపల ఆసనం లోపల నుంచి ఏదైతే ఇన్ఫెక్షన్ మొదలైందో అదొక ఇంటర్నల్ ఓపెనింగ్, అంటే బయట ఎట్లా కన్నం పడిందో చర్మానికి చీమ రావడానికి అట్లాగే ఆసనం లోపల కూడా 1-2 మిల్లీమీటర్ల డయామీటర్లో ఒక చిన్న హోల్ అనేది పడుతుందండి ఆ ఏనల్ గ్లాండ్ దగ్గర. సో మనకేమవుతుందంటే ఆసనం లోపల అంటే ఏనస్ లోపల ఒక ఇంటర్నల్ ఓపెనింగ్ అనేది ఒకటి వస్తుంది.
మళ్ళీ ఆ చీమ తయారైన దారినేమో ట్రాక్ట్ అని అంటాం. తర్వాత బయట చిట్లిన చర్మం మీద చిట్లిన హోల్ని ఎక్స్టర్నల్ ఓపెనింగ్ కింద పరిగణిస్తాం. సో ఒక ఇంటర్నల్ ఓపెనింగ్, ఒక ట్రాక్, ఒక ఎక్స్టర్నల్ ఓపెనింగ్. సో ఇదేంటంటే ఒక బైపాస్ రోడ్ లాగా, అంటే ఆసనాన్ని బైపాస్ చేసుకుంటా పక్క నుంచి ఒక దారి, ఒక దోవ తయారైనట్టు మొదలవుతుంది. సో అటువంటి ప్రక్రియలో ఏమవుతుందంటే మనం విరేచనానికి వెళ్ళిన ప్రతిసారి, అంటే మోషన్ పాస్ చేసిన ప్రతిసారి ఎంతో కొంత ఈ మోషన్ పార్టికల్స్ అనేవి ఆ ఇంటర్నల్ ఓపెనింగ్ ద్వారా ఈ ట్రాక్లోకి రావడం, ఆ ట్రాక్ దగ్గర ఆ మోషను బ్యాక్టీరియా కోడ్తో కూడిన మలం అక్కడ సర్దుకుంటాం, మన శరీరం దాన్ని ఫైట్ చేయడం అయిన తర్వాత కాలక్రమేణా అది రక్తపు చీమలాగా మళ్ళీ ఆ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ నుంచి బయటకు రావడం అనేది జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియని ఏనల్ ఫిస్టులా కింద మనం పరిగణిస్తాం. అంటే ఇదేదో సింపుల్గా అనుకోవడానికి లేదు, దీనిలో చాలా అంటే కాంప్లికేషన్స్ కూడా గురయ్యే రిస్క్ ఉంది నెగ్లెక్ట్ చేసే కొద్దీ. ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి, నా పేరు కుమార్. చెప్పండి కుమార్ గారు. నాకు నెంబర్ 2 వెళ్ళినప్పుడు వెళ్ళి లాస్ట్లో కొద్దిగా బ్లడ్ పడుతుంది. ఓకే, నొప్పి ఏం లేదు. ఇంతకుముందు పైల్స్ లా ఎప్పుడో 5-6 years అప్పుడు కొద్దిగా బయటకు కొద్దిగా బొడుపులా వచ్చేది. 2 వేసవి కాలంలోనే వచ్చేది. మేము వెజిటేరియన్స్, కొద్ది కారాలు ఎక్కువ తిన్నప్పుడు వస్తుందని కారాలు తగ్గిస్తే తగ్గిపోయింది. ఇప్పుడేమో ఏం కారాలు ఏం లేదు, నెంబర్ 2 వెళ్ళేప్పుడు ఇబ్బంది ఏం లేదు, లూజ్గానే మోషన్ అవుతుంది. నేను క్యారెట్ ఇవన్నీ తింటూ ఉంటాను, అయినా సరే లాస్ట్లో కొద్దిగా బ్లడ్ పడుతుంది. ఏమిటో నాకు తెలియదు, ఎవరి దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. కుమార్ గారు, కంగారు పడాల్సింది ఏమీ లేదండి. మోస్ట్ లైక్లీ మనం అనుకున్నట్టు మీరు చెప్పిన కథ ప్రకారం అది ఒక ఫిషర్ లాగా భావించవచ్చు. ఎందుకంటే ఫిషర్ అంటే ఇందాక మనం అనుకున్నట్లు చర్మం చిట్లడం వల్ల అక్కడి నుంచి ఒక చుక్క రక్తమో లేదంటే మోషన్ అమ్మటి చారలాగా రక్తస్రావం అవడం కానీ జరుగుతుంది. ఒకవేళ ఈ ఫిషర్ అనేది మళ్ళీ మీకు ఇబ్బంది పెడుతుంటే కనుక ఒకసారి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని, ఒకసారి సర్జన్ని కలవండి. అంతకు మించి కంగారు పడాల్సింది ఏమీ లేదు. కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హలో. హలో మేడం, నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలి. చెప్పండి బాబు. ఫిస్ట్ లో వస్తే అది ఆపరేషన్ చేయించుకున్నాను సార్. అయితే ప్రజెంట్ నాకు ఇబ్బంది చేయలేదు, కానీ అక్కడ ఆపరేషన్ చేసినప్పుడు మరి వాళ్ళ స్కిన్ తోటి ఒక పొడుపులాగా ఉంటుంది నాకు. మళ్ళీ నేను కట్ చేసుకుని చేయించుకోవాలి ఏంటని మిమ్మల్ని అడగామని చేశాను సార్. అంటే ఆ బొడుపు దగ్గర నుంచి ఏమన్నా చీము కానీ నీరులాగా కానీ ఏమన్నా కారుతుందండి అమ్మా, లేకపోతే ఉత్తి బొడిపే తగలేదా మీకు? అది బొడుపులో ఉండిపోయింది సార్. తర్వాత నేను డాక్టర్ గారు కూడా చూపించుకోలేదు. అదేంటంటే నాకు ఇబ్బంది అయితే ఏముంటలేదు సార్. అది కొంచెం ప్రాపర్ గా ఎప్పుడన్నా మనం క్లీన్ చేసుకోకపోతే అది అక్కడ ఏదన్నా మళ్ళీ ఉంటుంది, మళ్ళీ 2 times మళ్ళీ క్లీన్ చేసుకోవాలి తప్పదు సార్. ఓకే, అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒకసారి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకోండి బాబు. ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ అని వస్తుంది. మీకు దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్స్ కానీ హాస్పిటల్కి కానీ ఎక్కడికన్నా వెళ్ళి మీరు ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ అనేది చేసుకుంటే అసలు ఉన్నదా లేదా అనేది నిర్ధారణ జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఏంటనేది ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఈ సమస్యలను నిర్ధారించడానికి ప్రాక్టోస్కోపీ, కొలనోస్కోపీ ఇలాంటి వాటితో పాటు ఎంఆర్ఐ కూడా అవసరం అంటారు. ఎంఆర్ఐ అంటే ఈ ఫిస్టులా అనే వ్యాధికి ఇందాక మనం అనుకున్నట్టు ఒకవేళ ఈ ఫిస్టులా కనుక ఈ క్రోన్స్ వ్యాధి వల్ల కానీ, లేకపోతే అల్సరేటివ్ కొలైటిస్ వల్ల కానీ, లేదంటే ట్యూబర్క్లోసిస్ వల్ల కానీ ఇతరత్ర వ్యాధుల వల్ల ఫిస్టులా అనేది బయటపడితే కనుక అప్పుడు కొలనోస్కోపీ, ప్రాక్టోస్కోపీ వల్ల చూచాయిగా ఒక అవగాహన వస్తుంది. కానీ కొలనోస్కోపీ అనేది బేసిక్గా మనం పెద్ద పేగును ఒకసారి చూసుకొని నిర్ధారించుకోవాలి. అటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే యూజువల్గా మనకి పేషెంట్స్ మన దగ్గరికి వచ్చి విజిట్ చేసినప్పుడు దానికి సంబంధించిన సిమ్టమ్స్, లక్షణాలు ఏమైనా ఉన్నాయని మనం కంపల్సరీగా రొటీన్ చెక్లు మనం క్వశ్చన్స్ అడగడం. అందులో ఓకే అవి ఉండడానికి అవకాశం లేదు అని అనుకున్నప్పుడు మనం ఈ ఫిస్టులా, ఇప్పుడు నేను ఏదైతే మీతో ఇంటర్నల్ ఓపెనింగ్, ఆ ట్రాక్ అంటే ఆ పక్క దారి ప్లస్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అని ఏదైతే చెప్పానో, ఇప్పుడు ఈ ఆ ఇంటర్నల్ ఓపెనింగ్ని ఆ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ని కనెక్ట్ చేసే దారి ఏదైతే ఉందో అది
ఆల్మోస్ట్ ఆల్వేస్ కాంప్లికేటెడ్గానే ఉండిద్దండి అది. ఓకే. సో అది ఆ దారి ట్రాక్ట్ అనేది ఎట్లా ఉందనేది మనం నిర్ధారించుకోవడానికి గాను ఈ ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ అనేది అతి ముఖ్యమైన డయాగ్నోస్టిక్ టెస్ట్. ఇది కాకుండా అపోలోలో మా కొలరెక్టల్ డిపార్ట్మెంట్లో మేము రొటీన్గా చేసుకునేది ఏంటంటే ఎండోఏనల్ స్కాన్ అని అంటాం. అంటే ఎండోఏనల్ స్కాన్ అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ప్రోబ్ అని అంటాం దాన్ని. ఆ ప్రోబ్ ఏదైతే ఉందో ఆ పరికరాన్ని ఆసనంలో పెట్టుకుని మనం ఏనస్కి చుట్టూరు ఒక 3 డైమెన్షనల్ వ్యూలో మనం అన్నీ చెక్ చేసుకున్నప్పుడు ఆ 3 డైమెన్షనల్ వ్యూలో ఇంటర్నల్ ఓపెనింగ్, దాని నుంచి ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఎక్కడుంది, ఈ రెండుని కనెక్ట్ చేసే దారి ఏ షేప్లో ఉన్నది అనేది కూడా మనం నిర్ధారించుకోవడం జరుగుతుంది. ఇది ఏ షేప్లో ఉన్నది అనేది కంపల్సరీగా సర్జరీ ముందర మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిందే. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఏంటనేది మనం డిసైడ్ చేసుకుంటాం. ఎందుకంటే ఫిస్టులా అనే వ్యాధికి ఆల్మోస్ట్ 15 నుంచి 20 రకాల ఆపరేషన్స్ ఉన్నాయి. ఓన్లీ ఫిస్టులాకి 15 నుంచి 20 రకాల ఆపరేషన్స్ ఉన్నాయి. అంటే ఆ లేజర్, ఇందాక మీరు అన్నట్టు ఆ లేజర్ ఆపరేషన్లోనే 4 రకాల లేజర్ ఆపరేషన్స్ ఉన్నాయి ఫిస్టులాకి లేజర్ ట్రీట్మెంట్ ఉందంటారా? ఉంది, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే చాలా వరకు సింపుల్ ఫిస్టులా అయితే కనుక లేజర్ బాగా పనిచేస్తుంది. ఆల్మోస్ట్ 90 to 99% హీలింగ్ ప్రాబబిలిటీ అనేది ఉండిద్ది. అదే కనుక మనం ఈ ట్రాక్ నిర్ధారణలో కనుక మనం ఫిస్టులాని కాంప్లెక్స్ ఫిస్టులా కింద మనం పరిగణిస్తే కనుక లేజర్తో మనకు ఉపశమనం కలిగేది కేవలం 40 నుంచి 60%. మిగిలిన 60 నుంచి 40% ఆపరేషన్ తర్వాత మళ్ళీ రికవర్ అయిపోతుంది. అంటే మళ్ళీ కంప్లీట్గా హీల్ అవ్వకుండా తిరిగి వచ్చే ఫిస్టులాని మనం రికరెన్స్ అని అంటాం. సో లేజర్ అవకాశం ఉంది, కానీ అన్ని రకాల ఫిస్టులకి లేజర్ అనేది చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. కాల్ ఇద్దామండి. హలో, డ్రాప్ అయినట్టుంది. అంటే అది ఏ టైప్ ఆఫ్ ఫిస్టులా నిర్ధారణ మాత్రం అవసరమైతే ప్రాక్టోస్కోపీ, కొలనోస్కోపీ అండ్ ఎండోస్కోపీ, అది ఎంఆర్ఐ, ఇవన్నీ రకాల పరీక్షలు అవసరమైతేనే మీరు చేసి నిర్ధారిస్తుంటారు. దాన్ని బట్టి ఆపరేషన్ ఎటువంటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అంటే ఏదైతే ఏ ట్రీట్మెంట్ ప్రక్రియ మనం తీసుకుంటే దాంతో మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం నెగ్లిజిబుల్ అనే పరిస్థితి ఉంటుందో అప్పుడు దాన్ని మనం ఎంచుకుని దాని ప్రకారం మనం సర్జరీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఈ సర్జరీ అనేది ఒక మేజర్ సర్జరీ అనుకోవాల్సి ఉంటుందా? ఒక విధంగా పరిగణిస్తే ఇది మేజర్ సర్జరీ కిందే దృష్టిలోకి తీసుకోవాలండి. ఎందుకంటే సాధారణంగా ఫిస్టులా ఆపరేషన్కి సాధారణంగా ఉండే అపోహ ఏంటంటే గతంలో ఈ ఎంఆర్ఐ స్కాన్లు అవి లేనప్పుడు ఈ దారి ఈ ట్రాక్ట్ ఏదైతే ఉందో మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోకుండా ఆపరేషన్ అనే దానికి వెళ్ళినప్పుడు ఆసనం దగ్గర ఉన్న కండని, అంటే మనం మోషన్ కానీ గ్యాస్ కానీ పట్టుకోవడానికి మనం ఉపయోగించే కండని స్ఫింక్టర్ మజిల్ అని అంటాం మనం టెక్నికల్గా. సో ఈ స్ఫింక్టర్ మజిల్ని ఫిస్టులా ట్రాక్ క్లియర్ చేసుకునేటప్పుడు ఏమన్నా కొంచెం డ్యామేజ్ చేయడం జరిగితే కనుక అప్పుడు ఆసనం దగ్గర ఆ పట్టు అనేది సడలిపోవడం, ఈ పట్టు సడలిపోవడం వల్ల మోషన్కి కానీ లేదంటే గ్యాస్కి కానీ ఈ కంట్రోల్ అనేది తప్పడం వల్ల ఆటోమేటిక్గా గట్టిగా తుమ్మినా దగ్గిన మోషన్ అనేది లీక్ అయిపోవడం లేదంటే సో అట్లా జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉండేది గతంలో. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఎండోఏనల్ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేసుకుని మనం ఎంతవరకు కండ ఇన్వాల్వ్ అయింది అనేది మనం ముందస్తుగానే నిర్ధారించుకుని దాని ప్రకారం మనం ఫిస్టులా ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ 100% కండ అనేది స్ఫింక్టర్ మజిల్ అనేది ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా రిపేర్ చేసుకోవడం, ఇంటర్నల్ ఓపెనింగ్ క్లోజ్ చేసుకోవడమే కాకుండా స్టిచెస్తో అదే సమయంలో మనం ఆ స్ఫింక్టర్ మజిల్ కండను కూడా రిపేర్ చేసుకుంటే ఫిస్టులా మానిన తర్వాత ఈ కండ పట్టు సడిలిపోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కలగకుండా ఉంటుంది. అంటే ఇంత కాంప్లెక్స్ సర్జరీ తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు? లైఫ్ ఎలా ఉంటుంది? కొన్ని రోజులు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందా? పడతారు. ఫిస్టులా ఆపరేషన్ తర్వాత మనం స్టిచెస్ వేయడం, ఇంటర్నల్ ఓపెనింగ్ దగ్గర కండకి అవసరమైతే కూడా స్ఫింక్టర్ రిపేర్ అని అంటాం టెక్నికల్గా, మనం దాన్ని స్ఫింక్టర్ రిపేర్ కూడా చేసుకుంటాం కంట్రోల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలగకుండా. అది కాకుండా ఈ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఏదైతే ఉందంటే పిర్ర దగ్గర ఎక్కడైతే పగిలి చీమ రావడం బయటికి మొదలైందో దాన్ని ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అని అనుకున్నాం. అక్కడ మాత్రం డెఫినెట్గా ఒక ఓపెనింగ్, ఒక 5 రూపీ కాయిన్ సైజులో ఓపెనింగ్ చేసి వదిలేస్తామండి.
ఓకే. సో వదిలేసి పేషెంట్స్కి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మేము ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే రోజు ఒకసారి కానీ 2 సార్లు, రోజుకు 2 సార్లు కానీ డైలీ బేసిస్ రెగ్యులర్గా దానికి డ్రెస్సింగ్ చేయించుకోవడం. అట్లాగా వెళ్ళాలనుకున్నా ఒక 2 నుంచి 3 వారాలు అట్లా డ్రెస్సింగ్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కంప్లీట్గా గాయం మానిపోవడానికైతే 4 నుంచి 6 వారాల సమయం అయితే పడుతుంది. ఓకే. అంటే దీనికి చాలా ఫాలోఅప్ కేర్ అవసరం. కంపల్సరీగా ప్రతి 10 రోజులకి ఒక 3 నుంచి 5 సార్లు పేషెంట్స్ మా దగ్గరకు వచ్చి మళ్ళీ ఫాలోఅప్ చూసుకోవడం, డ్రెస్సింగ్స్ అన్నీ సరిగ్గా జరుగుతున్నాయా లేదా అనేది చూసుకోవడం. ఎందుకంటే సర్జరీ చేయడం అనేది ఫిస్టులాకి ఎంత ముఖ్యమో అదేవిధంగా డ్రెస్సింగ్స్ చేయించుకోవడం కూడా అంతే ముఖ్యమైన పోస్ట్ ఆపరేటివ్ కేర్ కింద పరిగణించుకోవాలి. ఓకేనండి డాక్టర్ కిషోర్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యలో ఫిస్టులా గురించి మరింత శ్రద్ధగా ఆలోచించాల్సిన విషయం ఉంటుందని, అయితే ఫిస్టులాని నెగ్లెక్ట్ చేసే కొద్దీ అనేక రకాల కాంప్లికేషన్స్కి గురవడం జరుగుతుంటుందని, అంతేకాకుండా ఫిస్టులాలో అనేక రకాలు కూడా ఉంటూ ఉంటాయని, దాని రకాన్ని బట్టి కాంప్లెక్సిటీని బట్టి సమస్యను నిర్ధారించి అవసరమైతే కొల్నోస్కోపీ, ప్రాక్టోస్కోపీ, ఎండోవానల్ స్కాన్, MRI ఇలాంటి పరీక్షలతో సరైన సమస్యను నిర్ధారించి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే అదర్ కాంప్లికేషన్స్కి ఒక్కోసారి రికరెన్స్కి కూడా గురవుతూ ఉంటారు. కాబట్టి ఈ ఫిస్టులా సమస్య గురించి తరోగా ఆలోచించి డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటూ అపోలో హాస్పిటల్స్ కోలోరెక్టల్ సర్జన్ కిషోర్ వి ఆలపాటి గారు తెలియజేశారు. ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.